ఈ రేవంత్ వచ్చి నుంచి ఊరికే దొరకలేదు, సరిగా పంటలు కూడా పండతలేదు. రేవంత్ వచ్చినందుకే పంటలు మరి ఊరికే దొరకాలి కదా టైంకు. ఇప్పుడు మనం అన్నం తింటేనే కదా మనసులో మంచిగా ఉండేది. అన్నం దొరకదు. ఇప్పుడు ఊరికే లేనిది ఎట్లా ప్రతి ఒక్కదానికి ఊరికే తల్లింది పంట పండదు. మాకు రైతులకి ఏంది ఊరికే కావాలి. ఊరికే చేస్తేనే మంచిగా. ఈ ఊరికే చేస్తలేడు. బంగారం రేటు గంత రేటు పెరిగింది. ఆడపిల్లలు ఉన్నోళ్ళు పెళ్లి ఎట్లా చేస్తారు? పెళ్లి చేస్తారా? దిగుతుంది అంటుండే. ఎప్పుడు దిగుతుంది ఇంకా? రైతుకు చేస్తుండే అంటే ఏం చేస్తుండు? ఇచ్చిన వాళ్ళకే ఇండ్లు ఇస్తుండేమో. కేసీఆర్ చేసిండు మాకు అప్పుడు కేసీఆర్ మంచిగా చేసిండు. నేను కూడా కేసీఆర్ కూడా కొంచెం కూడా కేసీఆర్ గురించి కూడా మాట్లాడినా. ఎందుకంటే ఈ కేసీఆర్ రావద్దని కూడా ఒకసారి మాట్లాడినా ఇంట్లో. ఇప్పుడు ఎందుకంటే కేసీఆరే కావాలని ఇప్పుడు అనిపిస్తుంది మాకు. ఈయనను చూసి ఈయనను బట్టి రైతు బంధు వేస్తున్నాడు. ఒక ఎకరాలకే వేస్తున్నాడు అంతే. ఇప్పుడు వేస్తుండ అంటే రైతు బంధు ఏం వేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? అంటే ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా రైతు బంధు వేసిండా? రైతు బంధు వేసిండు, అన్నీ వేసిండు కేసీఆర్. మాకు రోడ్లు లేకుండే, బాత్రూమ్ లేకుండే, నల్లలు వేసిండు, బాత్రూమ్లు వేసిండు, అన్నీ వేసిండు. మాదికైతే రోళ్ళు సిసిరేళ్ళ మంచిగా పోసిండు. రోళ్ళు గిట్లా మంచిగా పోసిండు. మాకు కూడా మంచిగా చేసిండు. ఎందుకంటే ఇప్పుడు కేసీఆరే రావాలని ఇంకో మేము ఎదురు చూస్తున్నాం కేసీఆర్ గురించి. కేసీఆర్ రానందుకే మరి ఇంత నష్టం జరుగుతుంది రాష్ట్రంలో. ఇప్పుడు నువ్వు చేసే పద్ధతులు చెయ్యాలి. ఇప్పుడు పెద్ద అయినా ఉన్నావు, నీకున్న స్వతంత్రం నాకు ఉంటుందా? ఉండదు కదా. చెయ్యాలి. నీ శాతనైనా పూర్తి చెయ్యాలి. చేస్తున్నాను అన్నీ అంటివి, అన్నీ అంటివి చేస్తున్నాను. 6 గ్యారంటీ లాంటివి. 6 గ్యారంటీలో ఒక గ్యారంటీ అని ఉందా? ఎందుకు? తులం బంగారం ఇచ్చినట్ట కదా. తులం బంగారం ఎవరికి ఇచ్చిర్రు? ఒక్కలనే చెప్పమని. ఒకళ్ళు తులం బంగారం ఇచ్చినట్టు. రైతులను మంచిగానే చూసుకుంటానట. విద్యార్థులకు 2500 రూపాయలు ఇస్తానట. ఏడిస్తుండు విద్యార్థులకు? ఏమి ఇస్తలేడు. ఇచ్చిన వాళ్ళు ఒక్కలన్నా అన్నారా ఇస్తుర్రు మాకని? ఏమి ఇస్తలేడు. కేసీఆర్ అయితే కంపల్సరీ గెలుస్తాడు కూడా.